కన్న తండ్రి మీద సత్యం చెప్పి నన్ను జైలుకి పంపిస్తా ఉంటారా? రఘురామయ్య, నీ చెల్లెల్ని చంపానని నా కొడుకుని చేరదీసి కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించి నన్ను జైలుకి పంపిస్తున్నావు కదా. పాము పుట్టలోకి వెళ్ళిపోయిందని సంబరపడిపోబాక. అది బలం పుంజుకుంటది, రెట్టింపు పగతో బయటకు వస్తుంది, నీ కుటుంబం మొత్తాన్ని కాటేస్తుంది. గుర్తుంచుకో. రఘురామయ్య. ఏంటి పడేమయ్యా, పీడకల అలా అరిచావు? పీడకల కాదురా, పాడుకల వచ్చింది. కల్లో ఫ్లాష్ బ్యాక్ లో ముఖం తుపుక్కును ఉమ్ముబడి సీన్ కట్ అయిపోయింది. పడేమయ్యా, మనకు మంచి అవకాశం. గుద్దేద్దామా? ఏంటి గుద్దేది? ఓటు మీద ముద్ర? అది కాదు, జైలు మొత్తం గప్చిప్గా ఉంది, గోడ దూకి చెక్కేద్దామా? మనం చెక్కేస్తే వెంటనే మనం పట్టేసుకుని మళ్ళీ లోపలేసేస్తారు. యాదవాలోచన పెట్టుకోబాక. అయినా స్వతంత్ర సన్నోత్సవాల సందర్భంగా మనలాంటి వాళ్ళు కాస్త ముందుగానే వదిలేస్తున్నారంటరా. నేను సజావుగా బయటికెళ్ళి నా జీవితంలో నెరవేర్చాల్సిన 2 జీవితాశయాలున్నాయిరా. ఏంటి, నీకు కూడా జీవితాశయాలా? యా. ఒకటి, నా బామ్మడిది ఒక దేవుడు, ఆడి ఇల్లు ఒక దేవాలయం. దాన్ని పునాదులతో సహా లేపేయాలి. 2, నా కూతురు ఒక చిన్నారి దేవత, దానికి ఒక స్వర్ణాలయం కట్టించాలి. ఏడతానున్నాడు బావా, జాడ తెలిసినా చెప్పిపోవా, అందాల ఓ మేఘమాల, నీలాల ఓ మేఘమాల. వందనం. నీ మేఘ సందేశం ఒకసారి ఆపితే నేను డైలాగ్ కొడతాను. ఏంటేంటి? నా మొగుడు అండర్ అరెస్ట్, జైల్లో టేకింగ్ రెస్ట్. నా యూత్ అంతా వెయిటింగ్ లో వేస్ట్ అయిపోతుందని నేను సఫర్ అవుతుంటే నువ్వు నాకే డైలాగ్ కొడతావా? మూలతాడు తగ్గిపోద్ది. మరి అదే, నువ్వు రాంగ్ మీనింగ్ లోకి వెళ్ళిపోతున్నావు. ఎంతో కాలం నుంచి ఆపుకొని నీకు ఆగలేక అడిగేస్తున్నాను, నువ్వు ఒప్పుకోవాలి. నేను అలాంటి దాన్ని కాదయ్యా, నన్ను మొహమాట పెట్టుకు. పెట్రోల్ బంక్ లాంటి నువ్వు నాకెందుకు? నాకు కావాల్సింది కొత్త సబ్బు బిళ్ళ లాంటి నీ చెల్లెలు చందన. ఆ మైసూర్ శాండిల్ నాకు ఇచ్చి చేసేసావనుకో, నీ రుణం ఉంచుకోను. ఏమిట్రా నీ వెదవ కల్పన? నీకు నా చెల్లెల్ని అరేంజ్మెంట్ చేస్తే నాతో నువ్వు క్యాష్ అగ్రిమెంట్ చేసుకుంటావా? ముట్టి పగిలిపోతురు రాయ్. అమ్మమ్మ ఇది చెయ్యి కాదు, ఇది చెయ్యే. ఇది గడ్డం కాదు. ఇది గడ్డమేనయ్యా. అయితే ఇవి జబ్బలు కావుగా. ఇది చెప్పలే. అమ్మో అమ్మో, నా శీలం పోయింది. అమ్మో, అరే వదలరా చచ్చినోడా. అయ్యో నన్ను కాపాడండి. అయ్యో రంగా రంగా రంగా. జింగిల్ జింగిల్ జానా? యా. ఏంటా బాస? కొంకిణి. ఏంటి ఆ చేతగాని చవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నావు? ఏ, నీకు కూడా చూపించనా? చూపించు. నేను చూపించేదేదో నేను చూపిస్తా. చా, అమ్మని
సిస్టర్ ఆఫ్ వందన. అలాగా నాకు తెలియదులే. తెలీదా? మళ్ళీ చూపిస్తా. జింగిల్ జింగిల్ జా, నాతో పెట్టుకుంటే డిప్పలో పప్పు రాలుద్ది. అమ్మా తల్లి, బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. అది ఆడపిల్ల కాదు, ఒసే రావులమ్మా. నన్ను ఎడాపెడా పీకి నుండి 4 పీకి మళ్ళీ వాడి చేత 4 పీకించుకుందంటే ఏంటి? మా తింగర్దే రంగాన్ని పీకిందా? ఏమిటి దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకేవా? పోసి నా తింగర్ బుచ్చి. రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా? ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను. రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైందని? ఇదేంటి రింగు? ఈ రింగు ఆ రంగాదే. ఫైట్ లో నొక్కేశా. ఇప్పుడు ఆ దుష్యంతుడి రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయిందనుకో. జింగిల్ జింగిల్ జా. ఏమిటి జా? వాళ్ళ లెవెల్ ఢిల్లీ, మన లెవెల్ గల్లీ. వాళ్ళ ఎత్తు ఆకాశం, మన లోతు పాతాళం. అంత డిఫరెన్సా? యా. మన ఊళ్ళో రాములవారి గుడి ఉందా? అష్టలక్ష్మి గుడి ఉందా? వెంకటేశ్వరుల గుడి ఉందా? ఉంది. అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు. ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసామనుకో. వేసా. ఫ్యామిలీ సాంగే. జై హింద్ జైలర్ గారు, బాగున్నారా? బాగున్నారా అని నువ్వు అడిగే పద్ధతి ఏం బాగోలేదయ్యా. ఇంకా పోలేదా అనే సౌండ్ వస్తుంది. అంత మాట అనకండి. అసలు మీరంటే నాకు ఎంత ఇది, ఎంత అది. మీకు విషయం చెప్పనా? మహాత్మా గాంధీ గారి విగ్రహం కనపడ్డప్పుడు జైలు కొడతాను, మళ్ళీ మీరు కనపడ్డప్పుడే జైలు కొడతానంటే. మూడోడు అడిగినా కొట్టను, అదే ప్రిన్సిపల్. చాలా సంతోషమయ్యా. అలాంటి మహాత్ముడితో నన్ను తూకం వేసినందుకు డ్యూటీకి ఇంటికి వెళ్ళగానే అరుగు మీద తుంగతాపేసి కూర్చొని ప్రాణం వడకాలనిపిస్తుందయ్యా. పనిలో పని తగిన దారం కూడా ఉడుకోండి, చేతులంతా పని ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే నాదురామ్. ఫుడ్ తిన్నావా? గడ్డి తిన్నావా అని అడిగినట్టు అడుగుతావు. అప్ప జోకు. ఏంటోనయ్యా, చిన్నప్పుడు పేపర్లో గాడ్సే గాడి ఫోటో చూసినప్పుడు నమస్తే కొట్టాను, మళ్ళీ నిన్ను చూస్తే నమస్తే కొట్టాను. కానీ ఆడికంటే నువ్వు 3 టైమ్స్ గొప్పడివయ్యా. ఆడొక్క మహాత్మా గాంధీనే చంపాడు, కానీ నువ్వు మీ అమ్మని, నాన్నని, అన్నయ్యని ఒక్క బలిగా లేపించావు. ఏంటోనయ్యా, అసలు మన దేశంలో గాంధీ అని పేరు పెట్టుకుంటే చంపేస్తున్నారు. మహాత్మా గాంధీని చంపారా? ఇందిరా గాంధీని చంపారా? రాజీవ్ గాంధీని చంపారా? కానీ వాళ్ళని ఏరే చోట్ల ఏరే రకాలుగా చంపారు. మరి నువ్వు ఎట్ ఏ టైం, ఎట్ ఏ స్పాట్ లో ఒకటే ఒక గన్నుతో టపక్కన పేల్చావు, లటక్కమని ఎగిరిపోయారు. మరి నేను ఉన్నాను ఎందుకు? ఓన్ వైఫ్ను మర్డర్ చేసి పసిపిల్లలాగా దొరికిపోయాను. కానీ ఇందులో ఒక అన్యాయం ఉందయా. 3 మర్డర్లు చేసినోడికి నీకు ఒకటే శిక్ష, లింగులడికి మట్టు సింగిల్ మర్డర్ చేసినోడు నాకు ఒకటే శిక్ష. ఏంట్రా? ఇప్పుడు నాకు అర్థమైందిరా, నువ్వు వేస్తున్నది ముత్యాల ముగ్గని. ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా పొగిడావో నీ నాలుక కట్. నాలుగు కట్ అనేసావా? ఇక నీకు ఫుడ్ కట్. నీ జన్మలో ఫుడ్ తినలేరు రే. సరిగ్గా ఈ టైంకే రంగా వాళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పానుగా, వచ్చేస్తున్నారు. నువ్వు ఇంక లంకించుకో. వటపత్రశాయికి వరహాలలాలి, రాజీవ నేత్రునికి రతనాలలాలి, మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, లాలి 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 లాలి. అమ్మా చందన, ఫుడ్డు బెడ్డు లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు గడుగుతావు? నా మాట విని సింగిల్ ఇడ్లీ అయినా తినమ్మా. ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు. ఏమ్మా,
ఈ పిల్ల నీకేమవుతుంది? మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీదేవా తల్లి మీరు? కాదు, నేను రఘురామయ్య గారి భార్యను. మీరా? నమస్కారం నమస్కారం. అమ్మా చందన మా చెల్లెలు. నమస్కారం అండి. చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి? మంచి భర్త రావాలని, మీలాంటి ఉత్తమరాలకి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. నమస్కారం నమస్కారం. వస్తానమ్మాయి. ఈ నైట్ ఆంటీ అంకుల్ తో బాగా వర్కౌట్ చేస్తుంది. మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. తెల్ల దుప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు రక్ష. నీకు రహస్యం చెప్పనా? తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలాగో చెప్పమంటావా? పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డ పూతిళ్లలో నిద్రపుచ్చుతారు. పెళ్లిపేటల మీద పెళ్లి కూతురు తెల్లచీరే కట్టుకుంటుంది. ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు. అబ్బా ఏమిటండి ఆ మాటలు? అన్నట్లు ఈరోజు గుడికి వెళ్ళానా, అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను. అందానికి అందం, అందాన్ని మించిన మంచితనం, మంచితనాన్ని మించిన భక్తి. మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు, నాలిక అంత పొడుగు. ఏమిటి విషయం? అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే. రంగడికా? లక్ష్మి, నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించదే? మెట్లన్నీ కడిగేస్తున్నాయిగా, బహుశా గుళ్ళోకెళ్ళిందేమో. పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం. ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం. నమస్కారం నమస్కారం. నమస్కారం. నేను చెప్పానుగా ఆ పిల్లకి అక్క, మా వారు. నమస్కారం. నా పేరు వందన. బొమ్మన చందన మా చెల్లెలు. ఇది ఎక్కడ కనిపించదేమ్మా? నూటొక్క దంపతుల పాదాలు కడిగితే ప్రేమించిన వాడితో త్వరగా పెళ్ళవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు. చాలా మంచి అమ్మాయి అండి. ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్లో నిలబడదాం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మీరా? నమస్కారం అండి. ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం. అతని పేరేమిటమ్మా? పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయట పెడితే ఆయన నల్లరి పెట్టినట్టు అవుతుందేమోనండి. జింగిల్ జింగిల్ జా. జింగిల్ జింగిల్ జానా? అదేం భాషమ్మాయి? అది ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం. లవ్ కోడట. ఏమిట్రా నువ్వే పెట్టుకుని తింటున్నా? ఆకలేసిందమ్మా. చెప్పండి. ఏంటా సైకిలు? అదే ఏం లేదురా, భార్యాభర్తలు అలా సైగలు చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది. పాయింట్కి రండి నాన్న. నిన్న గుళ్ళో ఏంటమ్మా, దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా? అంత నవ్వే జోక్ కాదు, పాయింట్కి రా నాన్న. అక్కడ ఓ అమ్మాయిని చూసాం, ఎంత బాగుంటుందో. అలాగా? పూజలు వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమీ తెలియరా? ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమనండి. అది కాదు నాన్న, ఆ అమ్మాయి మాకు నచ్చింది. అన్ని విధాలా నీకు తగిన పిల్ల, అందుకని. నీకెన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని. రే కాస్త నా మాట వినరా. నే వినను నాన్న. బెల్లం ఉంటే చేమలు, బెల్లం ఉంటే చిరాకులు తప్ప. బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి. గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కొమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు, అన్నం పెట్టారు. రంగా, ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా. ముందో ఇంటినో దారికి తేవాలి. నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళని ఎత్తుకోవడానికి ఒక మనిషి కావాలిగా. అప్పుడు చేసుకుంటా పెళ్లి. అంతేనా? అంతే. ఉంగరం అయితేరా? ఉంగరం పోయిందా?
ఎవరికైనా ఇచ్చావా? ఇచ్చే ఉంటాడు. జింగిల్ జింగిల్ జా. జింగిల్ జింగిల్ జా.